ఈ రోజు మనం చాలా ఈజీగా బ్యూటిఫుల్ క్రోషెట్ ఫ్లవర్ ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. మీరు బిగినర్ అయినా ఈజీగా ఫాలో అవ్వచ్చు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ ఫ్లవర్ చేయడానికి మనకు కావాల్సిన మెటీరియల్స్ రెడ్ యాన్ పెటల్స్ కోసం, గ్రీన్ యాన్ సెంటర్ లో యూజ్ చేయడం కోసం, క్రోషెట్ హుక్, సీజర్స్ ఇవన్నీ రెడీ చేసుకొని స్టార్ట్ చేసేద్దాం. క్రోషెట్ హుక్ ఇక్కడ నేను 3mm ది తీసుకుంటున్నాను. ఫస్ట్ మన ఫ్లవర్ కి బ్యూటిఫుల్ సెంటర్ పార్ట్ క్రియేట్ చేద్దాం. నేను సెంటర్ కోసం గ్రీన్ కలర్ యాన్ యూజ్ చేస్తున్నాను. మీరు మీకు నచ్చిన కలర్ ని యూజ్ చేయొచ్చు. మ్యాజిక్ రింగ్ అంటే యాన్ ని ఒక రౌండ్ లూప్ లాగా క్రియేట్ చేసి అడ్జస్టింగ్ రింగ్ క్రియేట్ చేయడం. ఈ టెక్నిక్ వల్ల మన ఫ్లవర్ సెంటర్ నీట్ గా ఉంటుంది, అలాగే మధ్యలో హోల్ కనిపించదు. ఇప్పుడు హుక్ ని రింగ్ లోపల ఇన్సర్ట్ చేసి యాన్ ని పుల్ చేసి ఫస్ట్ లూప్ సెక్యూర్ చేస్తున్నాను. తర్వాత 5 చైన్స్ వర్క్ చేస్తాను. ఈ చైన్స్ మన ఫ్లవర్ సెంటర్ కి బేస్ లాగా వర్క్ అవుతుంది. ఇప్పుడు 5 సింగిల్ క్రోషెట్స్ వర్క్ చేద్దాం. సింగిల్ క్రోషెట్ చేయడానికి హుక్ ని రింగ్ లోపలికి ఇన్సర్ట్ చేసి యాన్ ని పుల్ అప్ చేస్తాను. ఇప్పుడు హుక్ మీద 2 లూప్స్ ఉంటాయి. యాన్ ఓవర్ చేసి ఆ 2 లూప్స్ ని ఒకసారి పుల్ చేస్తే ఒక సింగిల్ క్రోషెట్ కంప్లీట్ అవుతుంది. అదే విధంగా మరలా హుక్ ని రింగ్ లోపల ఇన్సర్ట్ చేసి యాన్ పుల్ చేసి యాన్ ఓవర్ చేసి 2 లూప్స్ ని ఒకేసారి పుల్ చేస్తున్నాను. ఇలా టోటల్ గా 5 సింగిల్ క్రోషెట్స్ కంప్లీట్ చేయాలి. మ్యాజిక్ రింగ్ యూజ్ చేయడం వల్ల ప్రాజెక్ట్ ప్రొఫెషనల్ ఫినిష్ వస్తుంది. కాబట్టి బిగినర్స్ అయినా ఈ మెథడ్ ని ప్రాక్టీస్ చేస్తే ఫ్యూచర్ లో క్రోషెట్ ప్రాజెక్ట్స్ అన్ని ఈజీగా కంప్లీట్ చేయగలరు. ఇప్పుడు 4 సింగిల్ క్రోషెట్స్ కంప్లీట్ అయిపోయింది. ఇంకొక సింగిల్ క్రోషెట్ కూడా కంప్లీట్ చేసి ఈ 5 సింగిల్ క్రోషెట్స్ కంప్లీట్ అయ్యాక మ్యాజిక్ రింగ్ టెయిల్ ని మెల్లగా పుల్ చేస్తే సెంటర్ నీట్ గా క్లోజ్ అవుతుంది. ఇలా మన ఫ్లవర్ సెంటర్ క్లీన్ అండ్ ప్రొఫెషనల్ ఫినిష్ తో రెడీ అవుతుంది. ఇప్పుడు స్టిచెస్ కంప్లీట్ అయ్యాక ఫస్ట్ సింగిల్ క్రోషెట్ స్టిచ్ లోకి హుక్ ని ఇన్సర్ట్ చేసి ఒక స్లిప్ స్టిచ్ వర్క్ చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల ఫస్ట్ రౌండ్ నీట్ గా క్లోజ్ అవుతుంది, అలాగే సెంటర్ షేప్ కూడా పర్ఫెక్ట్ గా వస్తుంది. మన ఫ్లవర్ సెంటర్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు గ్రీన్ యాన్ ని కట్ చేసి థ్రెడ్ ఎండింగ్ ని బ్యాక్ సైడ్ కి నీట్ గా ఉంచుకోవాలి. తర్వాత ఫ్లవర్ పెటల్స్ కోసం రెడ్ కలర్ యాన్ ని తీసుకుందాం. హుక్ ని గ్రీన్ యాన్ లోకి ఇన్సర్ట్ చేసి రెడ్ యాన్ ని సెక్యూర్ చేసి మనం స్లిప్ స్టిచ్ వేయబోతున్నాం. ఇప్పుడు మనం స్లిప్ స్టిచ్ ఎలా చేయాలో చూద్దాం. హుక్ ని స్టిచ్ లోపలికి ఇన్సర్ట్ చేసి యాన్ ని హుక్ తో పుల్ చేయాలి. హుక్ మీద ఉన్న లూప్ లోండి డైరెక్ట్ గా తీసుకురావాలి. ఇలా చేయడం వల్ల స్లిప్ స్టిచ్ కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు మళ్ళా 3 చైన్స్ వర్క్ చేస్తాము. ఈ 3 చైన్స్ మన పెటల్ ఔటర్ ఎడ్జ్ ని బ్యూటిఫుల్ గా షేప్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. చైన్స్ కంప్లీట్ అయ్యాక 3 డబుల్ క్రోషెట్ తో మనం వర్క్ చేస్తాము. డబుల్ క్రోషెట్ చేయడానికి ముందుగా యాన్ ఓవర్ చేసుకొని అదే స్టిచ్ లోపలికి ఇన్సర్ట్ చేసి యాన్ ని పుల్ చేస్తాము. ఇప్పుడు హుక్ మీద 3 లూప్స్ ఉంటాయి. మరలా యాన్ ఓవర్ చేసి ఫస్ట్ 2 లూప్స్ లోండి పుల్ చేస్తాము. ఇప్పుడు హుక్ మీద 2 లూప్స్ మిగులుతాయి. ఇంకొకసారి యాన్ ఓవర్ చేసి మిగిలిన 2 లూప్స్ లోండి పుల్ చేస్తే అదే డబుల్ క్రోషెట్ కంప్లీట్ అవుతుంది. అదే విధంగా మళ్ళీ యాన్ ఓవర్ చేసి హుక్ ని అదే స్టిచ్ లో ఇన్సర్ట్ చేసి యాన్ ని పుల్ చేసి ఫస్ట్ 2 లూప్స్ లోండి పుల్ చేసి తర్వాత మిగిలిన 2 లూప్స్ లోండి పుల్ చేస్తాను. ఇలా 3 డబుల్ క్రోషెట్ స్టిచెస్ కంప్లీట్ చేయాలి. ఇప్పుడు మన 3 డబుల్ క్రోషెట్ స్టిచెస్ కంప్లీట్ అయ్యాయి. తర్వాత మళ్ళీ 3 చైన్ వర్క్ చేయాలి. ఈ 3 చైన్స్ వల్ల పెటల్ ఔటర్ ఎడ్జ్ నీట్ గా రౌండ్ షేప్ లో వస్తుంది. చైన్స్ కంప్లీట్ అయ్యాక హుక్ ని అదే స్టిచ్ లో ఇన్సర్ట్ చేసి స్లిప్ స్టిచ్ వర్క్ చేయాలి. స్లిప్ స్టిచ్ వల్ల పెటల్ సెక్యూర్డ్ లాక్ అవుతుంది, అలాగే షేప్ కూడా పర్ఫెక్ట్ గా మెయింటైన్ అవుతుంది. ఇలా మన ఫస్ట్ పెటల్ కంప్లీట్ అయ్యింది. మిగతా పెటల్స్ కోసం కూడా ఇదే ప్యాటర్న్ ని రిపీట్ చేస్తున్నాను. టోటల్ గా 5 పెటల్స్ ని కంప్లీట్ చేయాలి. మన క్రోషెట్ ఫ్లవర్ బ్యూటిఫుల్ గా రెడీ అవుతుంది. బిగినర్స్ టెన్షన్ పడకండి. ఒకసారి ప్యాటర్న్ అర్థమైతే మిగతా పెటల్స్ చాలా ఈజీగా కంప్లీట్ చేయొచ్చు. ఈ ఫ్లవర్ నేను ఆల్రెడీ క్రోషెట్ చార్జర్ కేబుల్ ప్రొటెక్టర్ లో యూజ్ చేశాను. ఆ వీడియోలో నేను ఎలా కేబుల్ ని సెక్యూర్ చేయాలి అనేది మాత్రమే క్రోషెట్ తో చేసి చూపించాను. ఈ వీడియోలో ఆ ఫ్లవర్ డీటెయిల్స్ ని స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, కాబట్టి బిగినర్స్ కూడా ఈజీగా ఫాలో అవ్వచ్చు. ఒకవేళ మీరు నా క్రోషెట్ చార్జర్ కేబుల్ ప్రొటెక్టర్ వీడియో ఇంకా చూడకపోతే అందులో చార్జర్ కేబుల్ ని క్రోషెట్ తో ఎలా సెక్యూర్ చేయాలో కంప్లీట్ గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ ఫ్లవర్ ని ఆ కేబుల్ ప్రొటెక్ట్ లో ఎలా అటాచ్ చేయాలో కూడా ఈజీగా అర్థమవుతుంది.
మీ అందరికీ ఇలాంటి ఈజీ క్రోషెట్ ట్యుటోరియల్స్ నచ్చితే నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ని కూడా ప్రెస్ చేయండి. అప్పుడు నేను అప్లోడ్ చేసే ప్రతి ఒక్క క్రోషెట్ వీడియోస్ అండ్ క్రియేటివ్ వీడియోస్, కుకింగ్ వీడియోస్ అండ్ మచ్ మోర్ క్రియేటివ్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు రిమైనింగ్ పెటల్స్ ని కూడా ఇదే ప్యాటర్న్ లో కంప్లీట్ చేసి మన ఫ్లవర్ ని బ్యూటిఫుల్ గా ఫినిష్ చేసాం. ఇప్పుడు రెడ్ యాన్ని కట్ చేసి థ్రెడ్ ఎండింగ్ ని ఫ్లవర్ బ్యాక్ సైడ్ లో నీట్ గా ముడి వేసుకోవాలి. ఇలా మన బ్యూటిఫుల్ క్రోషెట్ ఫ్లవర్ కంప్లీట్ అయిపోయింది. క్రోషెట్ అంటే పేషెన్స్ అండ్ ప్రాక్టీస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. మీ వాల్యుబుల్ సజెషన్స్ ని కమెంట్స్ లో షేర్ చేయండి. అలాగే క్రోషెట్ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తో ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీకోసం క్రోషెట్ చార్జర్ కేబుల్ వీడియోని స్క్రీన్ మీద యాడ్ చేస్తున్నాను. ఇంకా ఎవరైనా చూడకపోతే ఛానల్లోకి వెళ్ళి వీడియోని చూసేయండి. నా వీడియో కంప్లీట్ గా చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బాయ్.